ఉపాధ్యాయుడిపై పూర్వ విద్యార్థి ఇనుపరాడుతో దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు గ్రామంలో చోటు చేసుకుంది. 2 ఏళ్ల క్రితం ఆర్యదీప్ 9వ తరగతి చదువుతుండగా సక్రమ మార్గంలో నడుచుకోవాలని లంకల కోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుక్కల రాజా వెంకట సురేష్ మందలించాడు. దీంతో రాజా వెంకట సురేష్ పై ఆర్యదీప్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వం బడి పిలుస్తోంది అనే కార్యక్రమంలో పాల్గొని ఇంటికొస్తున్న రాజా వెంకట సురేష్ పై ఇనుప రాడుతో ఆర్యదీప్ దాడి చేశాడు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్యదీప్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను లంకల కోడేరు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను గత 7 సంవత్సరాలుగా. అయితే నిన్న నా మీద దాడి చేయడం జరిగింది. పేరు ఆర్యదీప్. ఆ అబ్బాయి విద్యార్థి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. అయితే ఒకరోజు మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్నం భోజన పథకంలో ఒక కంచంలో 3 భోజనం చేస్తున్నారని హెచ్ఎం గారికి నేను ఆఫ్లైన్ తీసుకెళ్ళి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి స్కూల్ మీద నా మీద దాడి చేశారు. దాడి చేసి నా మీద కొట్టడానికి ప్రయత్నం చేసి నన్ను నానా రకాల ఇబ్బంది పెట్టారు, దుర్భాషలు ఆడారు. ఆ క్రమంలో తర్వాత నన్ను ఎక్కడ కనపడినా నన్ను దుర్భాషలు ఆడడం, రకరకాలుగా మాట్లాడడం, ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది. అది అదేవిధంగా నిన్న హెడ్ మాస్టర్ గారు ఆయన యొక్క ఆదేశాల మేరకు పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి క్యాంపెయిన్లో భాగంగా లంకలకోడ సరౌండింగ్ ఏరియాస్ అంతా తిరుగుతూ లంకలకోడలో కోడిదుంప అనే హ్యామ్లెట్కి మేము వెళ్ళడం జరిగింది. పిల్లలు జాయిన్ చేయమని అడగడానికి పేరెంట్స్ని. ఆ క్రమంలో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సిహెచ్వి రమణారావు గారు నేను నా కార్యక్రమం అయిపోయిన తర్వాత వస్తుంటే బగ్గేశ్వరం మురికాల వంతెన దగ్గర నన్ను దారి కాసి ఒక బలమైన